తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా హిందీలో హోర్డింగ్స్ లేకుండా నిషేధం దిశగా బిల్లు రూపొందిస్తోంది. తమిళనాడులో హిందీ హోర్డింగ్లు, సినిమాలు, పాటలపై బ్యాన్ పెట్టేలా డీఎంకే సర్కార్ ప్రతిపాదన చేసింది. కొత్త బిల్లుపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. హిందీ వ్యతిరేక బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగానికి లోబడే బిల్లును రూపొందించినట్లు సమాచారం. తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకే ఆరోపిస్తోంది. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ఇటీవలే ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయొద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా హిందీలో హోర్డింగ్స్ లేకుండా నిషేధం దిశగా బిల్లు రూపొందిస్తోంది. తమిళనాడులో హిందీ హోర్డింగ్స్, సినిమాలు, పాటలపై బ్యాన్ పెట్టేలా డీఎంకే సర్కార్ ప్రతిపాదన చేసింది. కొత్త బిల్లుపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. హిందీ వ్యతిరేక బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగానికి లోబడే బిల్లును రూపొందించినట్లు సమాచారం. తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకే ఆరోపిస్తోంది. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ఇటీవలే ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసుల్ని అమలు చేయొద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.